హాయ్ పిల్లలు, అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకోసం ఒక కొత్త కథతో వచ్చాను, చెప్పమంటారా? అయితే శ్రద్ధగా వినండి. కథ పేరు కృషి చేసే రైతు. ఒక ఊరిలో ఒక కష్టపడి పనిచేసే రైతు ఉండేవాడు. అతను ప్రతిరోజూ ఉదయాన్నే లేచి పొలానికి వెళ్ళేవాడు. ఎండ అయినా వాన అయినా పని మానేవాడు కాదు. పొలాన్ని దున్ని విత్తనాలు వేసి వాటికి నీళ్లు పోసేవాడు. కొన్నిసార్లు వర్షం రాకపోవడం వల్ల పంట ఎండిపోతుందేమో అని ఆందోళన చెందేవాడు. అయినా కూడా రైతు ఆశ వదలకుండా కష్టపడి కొనసాగించాడు. కొన్ని నెలల తర్వాత పొలం పచ్చగా మారింది. మొలకలు పెరిగి పెద్ద పంటగా మారాయి. బంగారు రంగు ధాన్యం పొలమంతా మెరిసింది. రైతు ముఖంలో ఆనందం మెదిలింది. అతని కుటుంబం సంతోషంగా జీవించింది. ఆ రైతు అందరికీ ఒక మంచి ఉదాహరణగా నిలిచాడు. పిల్లలు, ఈ కథలో నీతి ఏంటంటే, కష్టపడి పనిచేస్తే ఎప్పుడో ఒకరోజు తప్పకుండా ఫలితం వస్తుంది. కథ బాగుందా పిల్లలు? రేపు ఇంకో మంచి కథతో మళ్ళీ వస్తాను. అందరూ కష్టపడి పనిచేయడం నేర్చుకోవాలి. సరేనా? ఉంటాను మరి.